నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలని అంటారు. దాంతోపాటు ఏ సీజన్లో జరిగేది ఆ సీజన్లో జరిగితేనే అందం ఆనందం అని చెప్తూ ఉంటారు. ఇది అన్నింటికీ ఆపాదించబడుతూ ఉంటుంది. అలా కాకుండా అన్ సీజన్లో అంటే పొలిటికల్ పరంగా చూసుకుంటే అన్ సీజన్లో కూతలు కోయడం వల్ల జరిగే డ్యామేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది ఇప్పుడు రాజకీయాలకు ఆపాదిస్తున్నారు. ఫలితంగా అది మొదటికే చేటు చేస్తుంది, చేటు వస్తుంది అంటుంటారు. తాజాగా టీడీపీ సీనియర్ పొలిటీషియన్ బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు అచ్చం అలాగే ఉన్నాయన్న చర్చ ఇప్పుడు మొదలైపోయింది. ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏపీలో అటు పరిపాలన సూపర్ 6 అంటూ అటు ఎన్నికల నాడు ఇచ్చిన హామీల అమలు, దాంతోపాటు ప్రజల్లో 2 ఏళ్లలోనే ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదందరం మనం వింటున్నాం. దీంతోపాటు పలు కీలక హామీలపై ప్రభుత్వము ఇవాళ రేపు అంటూ దాటవేసే ధోరణితో పాటు రెడ్ బుక్ పేరుతో చెప్పి జరుగుతున్నాయంటున్న ఘోరాలు ఇవన్నీ వెరసి ఇప్పటికీ కూటమి ప్రభుత్వం లోకేష్ వ్యవహార శైలి, చంద్రబాబు పాలన, అటు పవన్ అలసత్వం వంటి విషయాలపై తీవ్రమైన చర్చ జరుగుతుందని అంటున్నారు. ఈ సమయంలో మరింత డ్యామేజ్ చేసేలా సీనియర్ పొలిటీషియన్ బుచ్చయ్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. అటు టీడీపీ భవిష్యత్ నాయకులు నందమూరి వారు కాదని తన కుమారుడు నారా లోకేష్ మాత్రమే అని చంద్రబాబు ఇప్పటికే పరోక్షంగా పలుమార్లు వెల్లడించిన సంగతి, మొన్ననే పట్టాభిషేకం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే కదా. ఇక బహిరంగ సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ప్రదర్శించిన ఆయన నిప్పులు జరిగిన విషయాలు కూడా మనందరం చూసిందే కదా. సోషల్ మీడియాలో రకరకాల కథనాలు విన్నదే కదా. ఏదో విధంగా తన కుమారుని భవిష్యత్తులో తన స్థానంలో చూడాలని ఏ తండ్రికైనా అది కామన్గానే ఉంటుంది, అది ఉండాలి కూడా. దాని ప్రకారం ఒక పక్క చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుండగా, ఆ దిశగా అడుగులు వేస్తుండగా, మరోవైపు తనదైన ఆవేశంతో రెడ్ బుక్ పేరు చెప్పి లోకేష్ వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి ప్రజెంట్ అయితే పలు విమర్శలు వినిపిస్తున్నాయి. వాటిని కవర్ చేసుకుంటూ ఓ వర్గం మీడియాలో ఆ సంఘటనలు, దాని రియాక్షన్స్ కనిపించకుండా అయితే మేనేజ్ చేసుకుంటున్నారు. చంద్రబాబు పక్క లోకేష్ కోసం రోడ్డు వేసుకుంటూ వెళ్తుంటే లోకేష్ పంథాలోనే తాము ముందుకు పోతున్నామన్నట్లు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో కలిసి పనిచేసిన వారు సైతం తమ వయసు విఘ్నత మరిచి విలువలు అనేవి విడిచారా అన్నట్లుగా చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. అంటే గతంలో పలువురు వైసీపీ నేతలు శృతి మించి చేసిన వ్యాఖ్యలు, విమర్శలు, వాటిని అధినేత ఖండించినట్లు కనిపించిన సంఘటనలు, ఫలితంగా వచ్చిన ఫలితాలు పలువురు గుర్తు చేసుకుంటున్నారు. 2029లో టీడీపీ ఫ్యూచర్ కనిపిస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అంటే, ఇప్పటికే గుంటూరులో పెమ్మసాని పుణ్యమా అని ఇళ్లపై దాడులు చేసే సంస్కృతి అయితే మొదలైంది. కమ్మ కాపు మధ్య మరింత బలమైన గోడలు కట్టే రాజకీయం అయితే రాజుకుంది. ఒట్టేసేటప్పుడు అంతా కావాలని, అధికారంలోకి వచ్చాక అంతా తామే అన్నట్లు వారి వ్యవహార శైలి అనేది ఉందని అంబటి రాంబాబు వంటి నేతలు బహిరంగానే విమర్శిస్తున్నారు. టైం దొరికినప్పుడల్లా ధ్వజం ఎత్తేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కులాభిమానం, కులహంకారం, కుల విభజనపై పెద్ద ఎత్తున అయితే చర్చ మొదలైంది. మరోవైపు అటు టీడీపీ ఎమ్మెల్యేలు వాళ్ళున్న నియోజకవర్గాలతో పాటు కూటమి సభల్లోనూ తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారంటూ జనసేన కార్యకర్తలు పలు సందర్భాల్లో తమ గోడు వెల్లబెసుకున్న విషయం కావచ్చు, కుదిరితే సోషల్ మీడియా వేదికగా దాన్ని ప్రచారం చేసిన విషయం కావచ్చు, ఆయా సభల్లో వాళ్ళు గొడవ పెట్టిన విషయం కావచ్చు. మనం దాస్తే అయితే దాగేవి కాదు కదా, అవి ఎక్కడో దగ్గర అడపాదడపా కనిపిస్తున్నవి. అది నచ్చక బయటికి వస్తూ బహిరంగ లేఖలు విడుదల చేస్తున్నది కూడా మనం చూస్తున్నాం. ఈ సమయంలో అంబటి రాంబాబును ఉద్దేశించి బుచ్చయ్య చౌదరి, ఏంట్రా ఎదవల్లారా, మేము తలుచుకుంటే మిమ్మల్ని నరికేయగలమంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. అంతటి సీనియర్ పొలిటీషియను స్థాయి అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఆయన చెయ్యాల్సిన మాటలు అంటే ఒకరిని ఆయన చూసి ఇన్స్పైర్ ఇన్ని నెలలు అంటే ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నారు, అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారు, ఒక ట్రెండ్ మార్కును ఆయన జీవితానికి ఆయన సెట్ చేసుకున్నారు. ఇలాంటి వ్యక్తి ఈ మాటలు అనడం ఏంటి అనేది ఇప్పుడు ఈ వ్యవహారం చినికి గాలివానగా మారబోతోంది అని అంటున్నారు. తాజాగా రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే టీడీపీ రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కాపు నేత మాజీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ ఓ రకంగా రెచ్చిపోయారనే చెప్పాలి. ఇందులో భాగంగానే ఏంట్రా ఎదవల్లారా, మీరు నరికేది మేము నరకగలం,
మాకు అధికారం ఉంది, మేం తలుచుకుంటే మిమ్మల్ని నరికేయగలం, పిచ్చి పిచ్చిగా ప్రేలాపనలు పేలితే అంబటైనా గింబటైనా గుమ్మటం పట్టించేస్తాం, మా కార్యకర్తలు తలుచుకుంటే గుమ్మం దాటి బయటికి రాలేరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో వెర్రితలలు వేస్తుందో చెప్పడానికి బుచ్చయ్య చౌదరి గారు లాంటి వారు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అన్న చర్చ ఇప్పుడు బలంగా మొదలైపోయింది. మరోవైపు ఇందాక చెప్పినట్టుగా ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, అటు ప్రొటెం స్పీకర్గా పనిచేశారు, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆయనకంటూ ఒక ఇమేజ్ అనేది ఉంది, అందులోనూ ఇప్పుడున్న దాంట్లో సీనియర్ పొలిటికల్ లీడర్ ఆయన. అలాంటి బుచ్చయ్య చౌదరి ఈ స్థాయిలో బరితెగించి ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పడానికి నిదర్శనం అంటూనే ఇవి పరోక్షంగా లోకేష్ రాజకీయ భవిష్యత్తు పైన రేపు తన తర్వాత తనే సీఎం పీఠం అధిరోహించబోతున్నాడంటే ఇప్పటికే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిన ఈ టైంలో లోకేష్ రాజకీయ భవిష్యత్తు పైన నిప్పులు చల్లడమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకు పలువురు చెప్తున్న కారణాలు సైతం కాస్త ఎదుటి వారిని ఆలోచింపజేసే వాటిగానే ఉన్నాయి అంటూ కొన్ని ఉదాహరణలు ఇక్కడ తెర మీద తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఎంతో సీనియర్ అయినా తనకు చంద్రబాబు కావాలనే మంత్రి పదవి ఇవ్వడం లేదనే కోపంతో ఇక లోకేష్ హయాంలో తనకు 2029లో ఎమ్మెల్యే టికెట్ అయినా ఇస్తారా లేదా అనే సందేహంతో ఈ స్థాయిలో తన అనుభవాన్ని ఉపయోగించి బుచ్చయ్య ఏమైనా ప్లాన్ చేశారా, లోకేష్ పొలిటికల్ ఫ్యూచర్కి వెన్నుపోటు ఏమైనా పొడుస్తున్నారా అనే చర్చ తమిళ మధ్య జరుగుతోందని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన అన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, అందులోనూ ఇక లాస్ట్ ఆయన ఏజ్ కూడా ఎక్కువైపోతుంది, మంత్రి పదవి ఆశించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఆయన పరిగణలోనికి తీసుకోలేదు. ఆయన కంటే వెనుకొచ్చిన వాళ్ళకు మంత్రి పదవి, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళకు మంత్రి పదవి రావడము ఆయనకు ఇంత రుచించలేదు అన్నది కూడా గతంలో మనకు ఆ వార్తలు కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఆజ్యం పోయడం వెనుక ఏదైనా కుట్ర దాగుందా అన్న కోణాల నేపథ్యంలో అటు లోకేష్కు మద్దతు తెలిపే తెలుగు తమ్ముళ్ళు ఈ ఆసక్తికరమైన చర్చను తెర మీద తీసుకురావడం జరిగింది. ఇక ఇంకోవైపు చూసుకుంటే 2024 కూటమి అధికారంలోకి రావడంలో కీలక భూమిక పోషించిన కాపు సామాజిక వర్గం క్రమంగా అటు టీడీపీ జనసేనకు దూరం అయిపోతుందన్న చర్చ అంబటి విషయం దగ్గర నుంచి కొంత రగులుతూనే ఉంది. అంటే పవన్ ను నమ్మి జెండా మోసిన సగటు జన సైనికుడికి గుర్తింపు లేదు, అది లేదు సరికదా, వారు ఇప్పటికీ టీడీపీ కార్యకర్తల వెనకాల నడవాల్సి వస్తుంది తప్ప పక్కన నడిచే పరిస్థితులు లేవని చెప్తున్నారు. అంటే వాళ్ళకి తక్కిన గౌరవం మాకు దక్కట్లేదు, వాళ్ళని చూసుకున్నట్టు మమ్మల్ని చూసుకోవట్లేదు, అసలు ఏ కార్యక్రమాలకైనా మమ్మల్ని కలుపుకొని పోవట్లేదు, మాకు గతి లేక జెండాలు మోసి వాళ్ళ వెంట వెళ్తున్నాము అంటూ కూడా చాలా సందర్భాల్లో జన సైనికులు తెర మీదకి వచ్చి చెప్పడం జరిగింది. అయితే దీనికి ఇంకో కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ తన పనితో తాను చేసుకుంటున్నారే తప్ప గ్రౌండ్ లెవెల్లో సగటు కార్యకర్త ద్వితీయ శ్రేణి నాయకుడి పరిస్థితి గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని, అసలు అందుబాటులో ఉండడం లేదని అంటున్నారు. అక్కడికే కాపు సామాజిక వర్గం చెందిన సగటు జీవి మనోవేదన గురవుతుంటే అగ్ని కాజ్యం పోసినట్లు గుంటూరులో పెమ్మసాని, రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరి మొదలు రాష్ట్ర వ్యాప్తంగా కాపులను కూటమిలో అణగదొక్కే చర్యలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయనే చర్చ కూడా తెరపైకి వస్తుందని చెప్తున్నారు. ఈ విధంగా లోకేష్ నాయకత్వంలోని టీడీపీలో అటు కాపులను అణగదొక్కే కార్యక్రమం, వారిపై మరో సామాజిక వర్గం బెదిరించడం, పెత్తనం చేయడం వంటి ఈ తరహా వైఖరి పెరుగుతోందన్న చర్చ కూడా జోరుగా జరుగుతుండగా తాజాగా అంటే మొన్న అంబటి పైన జరిగిన దానికి సంబంధించే ఇంకా రగులుతూనే ఉంది కాసం అది. మరి ఇప్పుడు బుచ్చయ్య దానికి బలం చేకూర్చారని అంటున్నారు పరిశీలకులు. అంటే అక్కడ ఇంకా ఆరలేదు, ఇంకా ఈ నాజ్యం పోసాడని. ఏదేమైనా అటు తాజాగా బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యల వెనుక అసలు మర్మం ఏమిటనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే అని అంటున్నారు. ఎందుకంటే మంత్రి పదవి రాలేదని అక్కస లేదు, రేపటి రోజు మళ్ళీ టికెట్ ఇవ్వకపోతే ఎలా అన్న నేపథ్యంలో నేనేం తక్కువ తినలేదు, స్ట్రాంగ్గానే ఉన్నాను, నేను రాజకీయ వేడిని పెంచగలుగుతాను అంటూ బుచ్చయ్య చౌదరి గారు ఏమన్నా అత్యుత్సాహం చూపించారా? మరి అలాంటి సీనియర్ ఎమ్మెల్యే మంత్రిగా ప్రొటెం స్పీకర్గా పనిచేసి టీడీపీలో దశాబ్దాల పాటు కొనసాగుతున్న అలాంటి ఒక సీనియర్ నేత ఇలా మాటలు జారడం అనేది ఏదో జరుగుతోంది తెర వెనుక అన్న అంశాలకు సంబంధించి అయితే రకరకాల చర్చలు అయితే జరుగుతుంది. మరి దీనికి సంబంధించి కూటమి నేతలు ఏమైనా స్పందిస్తారా, లేదు శరామామూలే కదా ఇదంతా ఎందుకులే అనుకుంటారా? మరి రాబోయే రోజుల్లో తనయుని సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలని తాతాలాడుతున్న నేపథ్యంలో మరి కాపు సామాజిక వర్గానికి సంబంధించి ప్రజెంట్ అంబటిని ఆ ప్రాంతంలో దిక్సూచిగా చూస్తున్న నేపథ్యంలో
మరి ఈ వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఏం జరుగుతుందనేది మాత్రం వేచి చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.